హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు మార్కెట్స్ ఎట్ 11 AM. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మార్కెట్స్ నిన్నటి పాజిటివ్ ట్రేడింగ్ తర్వాత చూసుకున్నట్టయితే ఈ రోజుని గ్యాప్ డౌన్లో స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా మార్కెట్స్ చూసుకున్నట్టయితే కాసేపటి వరకు కూడా అదే డౌన్ ట్రెండ్ కొనసాగించినప్పటికీ ఒక మంచి రికవరీ, ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది మార్కెట్స్లో రావడం మనం చూస్తున్నాం. బట్ అది కూడా సస్టైన్ అవ్వలేకపోయింది మార్కెట్స్లో. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎక్కడ దాకా రికవరీ అయితే రావడం చూసామో అగైన్ ఆ లెవెల్ నుంచి కూడా చూసుకున్నట్టయితే అగైన్ కొంత కరెక్షన్ అయితే మనం చూస్తూ వస్తున్నాం. కూడా లాస్ట్ ఒక 20 to 25 minutes బ్యాక్ నుండి అగైన్ మార్కెట్స్ ఆ కరెక్షన్ మోడ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. కొంతవరకు చెప్పుకోవాలంటే కన్సాలిడేషన్ ఫేజ్ అనేది మార్కెట్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ లాస్ట్ నైట్ ముఖ్యంగా యూఎస్ మార్కెట్స్లో ఇంకా ఈ వీక్ ట్రెండ్ అనేది కొనసాగుతూ ఉన్న కారణం చేత కూడా చూసుకున్నట్టయితే మనకి మన మార్కెట్స్లో కూడా కొంత ఈ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనుకోవచ్చు. యూఎస్ మార్కెట్స్ అరౌండ్ ఒక 10 to 15 years లోస్ వద్ద ట్రేడ్ అవుతూ రావడం అబ్జర్వ్ చేస్తున్నాము. డౌ జోన్స్ అరౌండ్ ఒక 300 points, అట్ ద సేమ్ టైం నాస్డాక్ ఒక 2.5% పైగానే డౌన్ సైడ్లో మూవ్ అవుతూ వస్తున్నాయి. ఏషియన్ మార్కెట్స్ కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్గా వీక్గా మూవ్ అవ్వడం మనం చూస్తున్నాము. అరౌండ్ నికై 670 points, అట్ ద సేమ్ టైం హ్యాంగ్సింగ్ 350 points వరకు డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఒక 70 to 80 points మధ్య నెగిటివ్ సైడ్తో 10,911 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. ఇక స్ట్రైట్ టైమ్స్ చూసుకున్నట్టయితే అరౌండ్ 14 points అండ్ తైవాన్ ఇండెక్స్ 113 points, కోస్పీ 27 అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 25 points వరకు నెగిటివ్ సైడ్తో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక మన మార్కెట్స్లో కనుక వెళ్ళినట్టయితే సెన్సెక్స్ చూస్తే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 163 points డౌన్ సైడ్తో 36,321 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 218 points నెగిటివ్గా 36,266 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ నిఫ్టీ చూసినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి 82 points డౌన్ సైడ్తో 10,885 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే 68 points నెగిటివ్గా 10,899 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని కనుక వస్తే నిన్నటి క్లోజింగ్కి 170 points డౌన్ సైడ్తో 27,128 వద్ద ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసినట్టయితే 162 points నెగిటివ్గా 27,136 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తోంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయాన్ని కనుక వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంతవరకు మిక్స్డ్ టు కొంత కరెక్షన్ మోడ్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. కంపేర్ టు అడ్వాన్సెస్ డిక్లైన్సెస్ హయ్యర్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. కొంత మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో కూడా అబ్జర్వ్ చేసినట్టయితే కొంత స్టాక్స్లో హైస్ నుండి కూడా ఒక కరెక్షన్ అనేది స్టార్ట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. అడ్వాన్సెస్ 731గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ అరౌండ్ 869గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఎస్ బ్యాంక్ అరౌండ్ 3% అండ్ ఐడియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 2.33%, ఏషియన్ పెయింట్స్ 1.5%, M&M 1.12% అండ్ టెక్ మహీంద్రా 0.78% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఇక నిఫ్టీ టాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే టాప్ 2 ఆఫ్ ద లూజర్స్ మెటల్స్కి చెందిన స్టాక్స్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. హిందాల్కో అండ్ వేదాంత లాంటి స్టాక్స్ ఒక 2.5% వరకు నెగిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ గ్రాసిమ్ ఒక 2%, భారతీ ఎయిర్టెల్ 1.77% అండ్ HDFC 1.73% వరకు నెగిటివ్గా ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. ఇక డాలర్తో రూపీ వాల్యూ కనుక చూసుకున్నట్టయితే 70.68 వద్ద కొంత వీక్గా ఈరోజు ఇండియన్ రూపీ డేని స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు కంపేర్ టు ప్రీవియస్ క్లోజింగ్. అండ్ బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూసుకున్నట్టయితే సెంట్రల్ బ్యాంక్ 5.14%, కన్సాయి నెరోలాక్ 1.5%, గ్రో ఫైనాన్స్ 1.39%, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 1.36% అండ్ అజంతా ఫార్మా ఒక 1% వరకు కూడా పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూస్తే డ్రెడ్జింగ్ కార్ప్ 6.5%, జేకే టైర్స్ 6% అండ్ BEML 5.5%, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ 4.30% అండ్ జువారీ అగ్రో కెమికల్స్ అరౌండ్ ఒక 4% వరకు పాజిటివ్ మొమెంటంలో ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషణ ఇచ్చేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అలాగే విఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మీకు ఇలాంటి డౌట్స్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై సూర్యదేవ్ గారు. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ ఒక 2 పాజిటివ్ ట్రేడింగ్ సెషన్స్ తర్వాత మార్కెట్స్ ఈ రోజుని గ్యాప్ డౌన్లో స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే గ్లోబల్లీ మార్కెట్స్ బాగా వీక్గా మూవ్ అవుతుండడం చూస్తున్నాము. కంపేర్ టు గ్లోబల్ మార్కెట్స్ మన మార్కెట్స్ ఇంకా కొంత బెటర్గానే కనిపిస్తున్నాయి. యూఎస్ మార్కెట్స్ కూడా బాగా వీక్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక 10 to 15 years లోస్ వద్ద మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం ఏషియన్ మార్కెట్స్ కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్లీ వీక్గా మూవ్ అవుతూ ఉండడం చూస్తున్నాము.
అండ్ మన మార్కెట్స్లో చూసుకున్నట్టయితే ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది వచ్చినప్పటికీ కూడా అది సస్టైన్ అవ్వలేకపోయింది. ఎగైన్ కరెక్షన్ మోడ్లో మార్కెట్స్ మూవ్ అవుతుండడం చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ని నోట్ చేస్తున్నారు? ఓవరాల్గా నిన్న సెషన్లో మనం అనుకోవడం జరిగింది ఫెడ్ రేట్ అవుట్కమ్ తర్వాత మార్కెట్స్లో కొద్దిగా రివర్సల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని. సో నిన్న నైట్ అలాంటి న్యూస్ రావడం ఈ రోజు నుంచి మనకు ఓవరాల్గా నిఫ్టీ చార్ట్స్ పరంగా గమనిస్తే ఒక రివర్సల్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. సో ఒక హయ్యర్ లెవెల్స్లో ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి ఇక్కడ నుంచి మన మార్కెట్స్లో కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది కంటిన్యూ అవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న యుఎస్ మార్కెట్స్ని కనుక గమనించినట్టయితే డౌ జోన్స్ మల్టీ మంత్ లో లెవెల్ని బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో యుఎస్ మార్కెట్స్లో ఈ సెల్ ఆఫ్ అనేది ఇంకా కొద్ది కాలం కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మనకి ఏషియన్ మార్కెట్స్ గమనిస్తే జపాన్లో నికాయ్ ఇండెక్స్ కూడా ఈరోజు గమనిస్తే ఈరోజు ఒక కీలకమైన సపోర్ట్స్ని బ్రేక్ డౌన్ చేయడం చూస్తున్నాం. సో ఓవరాల్గా మన మార్కెట్స్ కూడా గ్లోబల్ మార్కెట్స్తో పాటుగా డౌన్ సైడ్ మూమెంటంని కంటిన్యూ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు కనుక 10,850 జూన్ ఇంట్రాడేలో బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ నుంచి 10,780 వరకు డిప్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఓవరాల్గా మేజర్ ట్రెండ్ రివర్సల్ జరిగిందని భావించాల్సి ఉంటుంది. సో దానికి మన కన్ఫర్మేషన్ అంటే మనకు 10,850 కింద క్లోజ్ అవ్వాల్సి ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 27,370 జూన్ వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్లకు ఎంటర్ అయినట్లుగా కనిపిస్తుంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ పరంగా ఒక వీక్లీ ఆప్షన్ సెటిల్మెంట్ ఉంది కాబట్టి మేజర్ మూమెంటం అనేది మనకు లాస్ట్ అవర్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ నిఫ్టీకి లోయర్ లెవెల్స్లో ఆల్మోస్ట్ నెక్స్ట్ సపోర్ట్ అన్నది 26,920 దగ్గరలో ఉంది. సో అది కనుక బ్రేక్ డౌన్ అయితే 26,600 వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రాకపోయినా నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఆ లెవెల్స్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో సెక్టోరల్ వైజ్గా గమనిస్తే లాస్ట్ ఫ్యూ డేస్గా ఏదైతే స్ట్రాంగ్గా మూవ్ అయిన స్టాక్స్ అనేది మెటల్ స్టాక్స్లో ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం. సో ఈరోజు ఎక్కువ సెల్లింగ్ ప్రెజర్ అనేది మెటల్ స్టాక్స్లో వస్తుంది. దాని తర్వాత ఆటో సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్ ఇవన్నీ సెల్లింగ్ ప్రెజర్లోనే కంటిన్యూ అవుతూ వస్తుంది. కొద్దిగా ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్న సెక్టర్ ఏంటంటే ఫార్మా సెక్టర్ ఒకటి కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. మిగతా సెక్టర్స్లో ఓవరాల్గా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టుగానే కనిపిస్తుంది. సో అలాంటి ప్రాఫిట్ బుకింగ్ ఇంకా కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక మీరు అన్నట్టు నిజంగానే చూసుకున్నట్టయితే లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్గా కొంత బెటర్గా మూవ్ అయిన మెటల్స్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు కొంత ప్రాఫిట్ బుకింగ్కే కాదు కొంత మార్నింగ్కి ఇప్పటికీ కనుక చూసుకున్నట్టయితే మెటల్స్లో కొంత సెల్లింగ్ అనేది స్టార్ట్ అవ్వడం మనం చూస్తున్నాము. మెటల్ స్టాక్స్ అన్నీ కూడా బాగా కరెక్ట్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హిందాల్కో, వేదాంత ఈ స్టాక్స్లో ఒక 2.5% పైగానే మనకి కరెక్షన్ అనేది చూస్తున్నాము. ఎట్ ద సేమ్ టైమ్ టాటా స్టీల్ కావచ్చు అండ్ JSW స్టీల్ లాంటి స్టాక్స్లో కూడా చూసుకున్నట్టయితే కరెక్షన్ ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. సో మెటల్స్ మీరు అన్నట్టుగా చూసుకున్నట్టయితే ఈ లెవెల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మరింత వీక్ అవ్వచ్చు అంటారా? అండ్ ఈ రోజుకి కంప్లీట్గా ఏదైతే మనం లాస్ట్ ఫ్యూ డేస్గా కొంత పాజిటివ్ మూవ్ ఏదైతే చూసామో అది అగైన్ కొంత ఆగిందని చెప్పుకోవచ్చు అంటారా? డెఫినెట్గా లాస్ట్ ఫ్యూ డేస్గా అప్ సైడ్లో మూవ్ అయిన మెటల్స్ సెక్టర్ అనేది ఈరోజు ఒక మేజర్ రివర్సల్ తీసుకుందని భావించవచ్చు. సో ఓవరాల్గా మనకి వేదాంత కానీ హిండాల్కో ఇలాంటి స్టాక్స్లో గమనిస్తే రివర్సల్ ప్యాటర్న్స్ అనేది ఏర్పడ్డాయి. ప్లస్ కీలకమైన సపోర్ట్ లెవెల్ కింద ట్రేడ్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే రీసెంట్గా వచ్చిన కౌంటర్ అప్ మూవ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ మూమెంటం రెజ్యూమ్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఇది రెజ్యూమ్ అయితే కనుక ప్రీవియస్గా ఎక్కడైతే సపోర్ట్ తీసుకోవడం జరిగిందో ఆ సపోర్ట్స్ని మళ్ళీ రాబోయే రోజుల్లో బ్రేక్ డౌన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో వేదాంత విషయానికి వస్తే ప్రీవియస్గా ఆల్మోస్ట్ 190, 185 జూన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో మళ్ళీ ఆ సపోర్ట్ని టెస్ట్ చేయడం, దాన్ని బ్రేక్ డౌన్ చేయడం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా రాబోయే రోజుల్లో ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే సూర్యదేవ్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంత రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయిన HDFC చూసుకున్నట్టయితే కొంత హయ్యర్ నుంచి కూడా కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాం. హయ్యర్ లెవెల్స్ నుంచి అప్రాక్స్గా చూసుకున్నట్టయితే ఈ స్టాక్లో కూడా ఒక 35 పాయింట్స్ దాకా కూడా 35 to 40 పాయింట్స్ మధ్య కరెక్షన్ అనేది చూస్తున్నాము. సో దీని కనుక చూసుకున్నట్టయితే సపోర్ట్స్ పరంగా ఎక్కడ ఉన్నాయంటారు? HDFC రీసెంట్గా ఒక చిన్న బౌన్స్ వచ్చినప్పటికీ ఆ బౌన్స్ని ఒక టెక్నికల్ ఇండికేటర్స్ అనేది సపోర్ట్ చేయట్లేదు. అంటే నెగిటివ్ డైవర్జెన్స్ అనేది ఏర్పడింది కాబట్టి ఎవ్రీ రైజ్ కూడా సెల్లింగ్ ఆపర్చునిటీగా మారింది HDFCలో.
సో దీనికి కీలకమైన సపోర్ట్ 1938 దగ్గరలో ఉంది. సో ప్రస్తుతానికి అది 1949 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. అంటే ఇంకొక 10 పాయింట్స్ బిలో సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ మూమెంటం అనేది హెచ్డిఎఫ్సిలో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా ప్రీవియస్గా ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో ఆ 1864 అన్నది మళ్ళీ ఆ 1864 వరకు ఈ డిప్పు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుండి సత్యనారాయణ. హలో 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 సత్యనారాయణ గారు చెప్పండి. ఎస్ బ్యాంక్ 195లో కొన్నానండి. ఓకే 205లో కొన్నాను. ఎక్కడ పెట్టాలి, ఎక్కడ బయింగ్ పెట్టాలి, ఎక్కడ చెల్లింపు పెట్టాలో చెప్పండి. సెకండ్ స్టాక్ ఏంటండి? సిటీ యూనియన్ బ్యాంక్. ఓకే, సిటీ యూనియన్ బ్యాంక్. రెండు లాంగ్ టర్మ్ అయితే తీసుకున్నారా, షార్ట్ టర్మ్ కా? షార్ట్ టర్మ్ కండి. ఓకే, చూడండి, ఎస్ బ్యాంక్ విషయానికి వస్తే ఇది చాలాసార్లు అవాయిడ్ చేయమని చెప్పడం కూడా జరిగింది. మీరు 195 దగ్గరలో మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకొని ఉంటే మాత్రం 194, 195 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పొచ్చండి. సో ఓవరాల్గా ఇప్పుడు అయితే ప్రజెంట్ 184, 90 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో వీలైనంత తొందరగా ఎస్ బ్యాంక్లో నుంచి అయితే బయటకు రమ్మని చెప్తాను. సో షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం 195 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. సో ఈ కొద్దిగా మైనర్ బౌన్స్ వచ్చినా అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశాలే ఉంటాయి. సో మీరు షార్ట్ టైం ట్రేడింగ్ పర్పస్లోనే తీసుకున్నారు కాబట్టి ఏదైనా బౌన్స్ వస్తే ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి ఎస్ బ్యాంక్లో. సిటీ యూనియన్ బ్యాంక్ విషయానికి వస్తే మీరు ఆల్మోస్ట్ ఎక్కడ బై చేశారు? 205. 205 అంటే ఆల్మోస్ట్ మీరు రీసెంట్గా తీసుకున్నట్టున్నారు. ఆ 205 దగ్గర రీసెంట్ హై ఉన్నది ఫామ్ అయ్యింది. సో ఆ 205ని క్రాస్ చేయలేకపోవచ్చు అండి. సో దానికన్నా ముందుగా ఇది 195 దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ప్రజెంట్ లాస్ట్ ఫ్యూ వీక్స్గా లోయర్ లెవెల్స్లో నుంచి ఒక బౌన్స్ రావడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. ఉన్న పొజిషన్స్కి అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఆ డౌన్ సైడ్లో మీరు 177 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి సిటీ యూనియన్ బ్యాంక్ విషయానికి వస్తే. ఓకే అండి, కాల్ తీసుకుందాము. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి కృష్ణ. హలో హలో చెప్పండి కృష్ణ. చెప్పండి కృష్ణ, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎప్పుడు తీసుకున్నారండి? నెక్స్ట్ వీక్ కోసం తీసుకున్నారా? నెక్స్ట్ వీక్ కోసం తీసుకుంటే మీరు పుట్ ఆప్షన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చండి. ఈ వీక్ అంటే మనకి ఈ రోజే సెటిల్మెంట్ కాబట్టి అంతవరకు వస్తుందో లేదో చెప్పలేము. సో నెక్స్ట్ వీక్ పుట్ ఆప్షన్ తీసుకుంటే మాత్రం మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ 27,950 అది కనుక బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ సపోర్ట్ అనేది 26,600 దగ్గరలోనే ఉంది కాబట్టి నా ఉద్దేశంలో అయితే ఆ జోన్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు నెక్స్ట్ వీక్ పుట్ ఆప్షన్ హోల్డ్ చేయొచ్చు. సో ఈ రోజు మాత్రం కొద్దిగా లిమిటెడ్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 26,900 కానీ 26,800 ఆ జోన్ దగ్గర డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే బ్యాంక్స్లో కనుక చూసుకున్నట్టయితే ఎస్ బ్యాంక్లో మంచి ర్యాలీ అనేది చూస్తున్నాము. టెక్నికలీ కూడా ఈ స్టాక్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 3% వరకు ఎస్ బ్యాంక్లో ర్యాలీ అనేది చూస్తున్నాము. సో దీనికి కనుక చూసుకున్నట్టయితే షార్ట్ టర్మ్ ఏలో టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్లు ఎలా ఉన్నాయంటారు? ఎస్ బ్యాంక్ ఇందాక మాట్లాడుకున్నామండి, 194 నుంచి 197 ఆ జోన్ అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎవ్రీ రైజ్ కూడా సెల్లింగ్ ఆపర్చునిటీగానే భావించాల్సి ఉంటుంది. ఎస్ బ్యాంక్లో చాలా స్ట్రాంగ్గా ఇది హయ్యర్ లెవెల్స్ నుంచి కరెక్షన్ రావడం చూస్తున్నాం కాబట్టి లోయర్ లెవెల్స్లో ప్రస్తుతానికైతే కన్సల్టేషన్ మోడ్లో ఉంది. సో కన్సల్టేషన్ మోడ్ అనేది ఇంకా కొద్ది కాలం కొనసాగే అవకాశాలే ఉన్నాయి. సో ఓవరాల్గా రేంజ్ బౌండ్ మూమెంట్లోనే ఇది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో అప్ సైడ్లో విషయానికి వస్తే మీకు 195 నుంచి 197 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. డౌన్ సైడ్లోకి వచ్చేస్తే 150 దగ్గర సపోర్ట్ ఉంది. సో ఓవరాల్గా ఈ 40-50 పాయింట్స్లోనే ఎస్ బ్యాంక్ మూమెంటం అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కాల్ చూద్దాము. వరంగల్ నుండి రవి కాలర్ ఉన్నారు. హలో ఓకే, ఓకే షార్ట్ టర్మ్ కండి రెండు కూడా? ఓకే, బన్సాలి 97 94.
అండ్ ఆర్చీస్ 42. ఆర్చీస్. యా. చూడండి బన్సాలి ఆల్మోస్ట్ రీసెంట్గా 60 రూపీస్ దగ్గర కొద్దిగా సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ రావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రజెంట్ రీసెంట్గా 95, 96 ఆ జోన్ దగ్గర రెసిస్టెన్స్ ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తే దీంట్లో వాల్యూమ్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది. అంటే లోయర్ లెవెల్స్లో ఒక బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఉన్న పొజిషన్ అయితే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోమని చెప్తాను. ఇక్కడ నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి దీనికి 95 పైన కనుక సస్టైన్ అయితే నెక్స్ట్ 115 దగ్గర రెసిస్టెన్స్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సో 115, 120 ఆ జోన్ వస్తే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే, నేను నెక్స్ట్ కాలర్ ఉన్నట్టున్నారు, కాల్ చూద్దాం. హలో. యా చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హోల్డ్ చేస్తున్నారా అండి? అడగండి నెక్స్ట్ స్టాక్ ఏంటో. స్టాక్ ఏంటండి మళ్ళీ చెప్పండి, మీ వాయిస్ బ్రేక్ అయింది. 1 సెకండ్ అండి. సెకండ్ స్టాక్ ఏంటన్నారు? మీ వాయిస్ బ్రేక్ అవుతోంది. ఓకే, సెకండ్ స్టాక్ ఏంటన్నారు? సో గోల్డ్ బాండ్ మీరు బై చేశారు, మీకు సర్టిఫికేట్ వస్తుందండి. దాని ప్రకారం దాని లాకిన్ పీరియడ్ అనేది ఉంటుంది. మీకు మినిమం 8 years, 7 years ఉంది దాని లాకిన్ పీరియడ్. అప్పటి వరకు మీరు క్యారీ ఫార్వర్డ్ హోల్డ్ చేయాల్సిందే. మీరు దాంట్లో నుంచి బయటికి రావాలనుకుంటే ఆ లాకిన్ పీరియడ్ తర్వాతనే బయటకు రావాల్సి ఉంటుంది. సో మీకు అంతవరకు ఇయర్లీ 4% ఏమో మా ఇంట్రెస్ట్ అన్నది మీ అకౌంట్కి క్రియేట్ అవుతుంది. సో దాని విషయంలో మనం చేయగలిగేది ఏం లేదు. క్యాడీల విషయానికి వస్తే ఈ రేంజ్లో మీరు బై చేయొచ్చు అంటే ఒకసారి అటెంప్ట్ చేయొచ్చండి. ఇది ఓవరాల్గా మీరు షార్ట్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ పరంగా క్యాడీల హెల్త్ కేర్ మీరు ఇక్కడ బై చేసుకోవచ్చు. చేసుకుంటే కనుక 300 దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే జువారీ అగ్రో కెమికల్స్లో కూడా ఈరోజు ఒక చూసుకున్నట్టయితే ఒక 3.5 to 4.5% మధ్య ఒక అప్ మూవ్ అనేది చూస్తున్నాము. టెక్నికలీ ఈ స్టాక్ బాగానే ట్రేడ్ అవుతూ వస్తుంది. సో దీనికి కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ మూవ్ అనేది ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? కొంతవరకు ఇప్పుడు ఏదైతే ర్యాలీ చూస్తున్నామో ఇది నెక్స్ట్ ఫర్దర్గా సస్టైన్ అవ్వచ్చు అంటారా? జువారీ మనకి లాస్ట్ ఫ్యూ మంత్స్లో హయ్యర్ లెవెల్స్లో నుంచి అంటే ఆల్మోస్ట్ 700 దగ్గర నుంచి 200 వరకు కరెక్షన్ అనేది జరిగిపోయింది. లాస్ట్ ఫ్యూ వీక్స్గా గమనిస్తే 200 జోన్ దగ్గర కొద్దిగా కన్సల్టేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ నుంచి కొద్దిగా బుల్లిష్గా మారినట్టు ప్రయత్నం అయితే చేస్తుంది. కాకపోతే దీన్ని అప్ సైడ్లోకి మారాలి అంటే 268, 270 పైన సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది. సో 270 ఆ పైన స్టేబుల్గా క్లోజ్ అయితే అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి టెక్నికల్ బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కనుక జరిగితే 325 అనేది నెక్స్ట్ టార్గెట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కాల్ చూద్దాం. ఖమ్మం నుండి ప్రకాష్ కాలర్ ఉన్నారు. హలో. హలో చెప్పండి ప్రకాష్. డిఎన్బి గిఫ్ట్స్ 47లో ఉన్నాయి మేడం, ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? అలాగే న్యూస్ యాక్సిడెంట్స్ 305 ఉన్నాయి, ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? లాంగ్ టర్మ్ కండి రెండు? తీసుకోండి. ఓకే. ఈఎన్బి గిల్స్ 45లో మీరు లాంగ్స్ తీసుకున్నారు. రీసెంట్గా అది ఒక రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ చేయడం చూస్తున్నాం. 32-30 దగ్గర బ్రేక్అవుట్ అయితే రావడం చూస్తున్నాం. అది ఎంతవరకు సస్టైన్ అవుతుందన్నది చూడాల్సి ఉంటుంది. సో ఒకసారి కొద్ది రోజులు 32 పైన సస్టైన్ అయితే కనుక నెక్స్ట్ మూమెంటం అప్ సైడ్లోకి మారే అవకాశాలు ఉంటాయి. సో అది ఎంతవరకు అది సస్టైన్ అవ్వగలుగుతుంది, హోల్డ్ అవ్వగలుగుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. మీరు 45 దగ్గర మీరు లాంగ్స్ బిల్డప్ చేస్తున్నారు. దీనికి నెక్స్ట్ కీలకమైన రెసిస్టెన్స్ 38 దగ్గరలో ఉంది. సో మీరు దీంట్లో ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. ఫ్రెష్గా అయితే యావరేజ్ చేయొద్దని చెప్తాను. నెక్స్ట్ న్యూ ఇండియా అష్యూరెన్స్ విషయానికి వస్తే ఇది లోయర్ లెవెల్స్ వైపుగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుందండి. సో ఓవరాల్గా వీక్నెస్ అనేది దీంట్లో ఇంకా కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఇది ఆల్మోస్ట్ రీసెంట్లో 198, 200 జోన్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేసిందో అక్కడ నుంచి 200 పైకి వెళ్ళడానికి చాలాసార్లు ప్రయత్నం చేసినప్పటికీ సక్సెస్ అవ్వలేకపోయింది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ రేంజ్లో మీరు యావరేజ్ చేయడం కన్నా
ఇంకా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాతనే యావరేజ్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి, కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము. వెంకట్ మెయిల్ చేశారు. ఎస్ బ్యాంక్ డిసెంబర్ ఫ్యూచర్స్ ఈ లెవెల్లో తీసుకోవచ్చు అంటారా 185. ఎట్ ద సేమ్ టైం ఐసిఐసిఐ బ్యాంక్ డిసెంబర్ 365 కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు అంటారా? సో రెండిట్లోనూ మీరు లాంగ్స్ బిల్డప్ చేసుకోవడం అయితే నేను సజెస్ట్ చేయనండి. ఓవరాల్గా ఎస్ బ్యాంక్ రేంజ్ బౌండ్ మూమెంట్లోనే ఉంది, ప్లస్ హయ్యర్ రేంజ్ దగ్గరలో ఉంది కాబట్టి నా ఉద్దేశంలో ఇది లోయర్ రేంజ్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి రాబోయే రోజుల్లో. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ అన్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ 365 కాల్ ఆప్షన్ పెద్దగా వర్కౌట్ అవ్వకపోవచ్చు అండి, ఎందుకంటే లాస్ట్ మన ఫ్యూ డేస్గా గమనిస్తే ఇది 335 రేంజ్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ లెవెల్ వరకు రావడం చూస్తున్నాం. నిన్న 370 ఆ జూన్ వరకు వచ్చినప్పటికీ ఈరోజు కొద్దిగా రివర్సల్ ప్యాటర్న్ అన్నది ఏర్పడింది. సో ప్రస్తుతానికి 370 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా మారింది ఐసిఐసిఐ బ్యాంక్. సో ఓవరాల్గా 365 కాల్ ఆప్షన్ కన్నా నా ఉద్దేశంలో పుట్ ఆప్షన్ తీసుకోమని చెప్తాను. ఇది ఇక్కడ కొద్దిగా 360 కింద క్లోజ్ అయితే కనుక నెక్స్ట్ దీనికి మళ్ళీ 345 340 వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాల్ చూద్దాం. కాకినాడ నుండి మూర్తి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే. ఫ్యూచర్స్ లో ఏ ప్రైస్ దగ్గర తీసుకోవచ్చండి నెక్స్ట్ మంత్ కి జనవరికి? నెక్స్ట్ నిఫ్టీ 10,500 పుట్ ఉందండి జనవరికి, ఓకే అది హోల్డ్ చేయొచ్చండి. ఓకే 10,500 చాలా దూరంలో తీసుకున్నారండి మీరు. హోల్డ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తాను నేనైతే. కాకపోతే కొంచెం మీరు ఇంకా టైం ఉంది కాబట్టి క్యారీ ఫార్వర్డ్ చేసుకోమని చెప్తాను, ఎందుకంటే ప్రస్తుతానికైతే ఇది రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ఉంది. ఈరోజు కొద్దిగా రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి నా ఉద్దేశంలో ఆ రేంజ్ వరకు వచ్చే అవకాశం ఉంది డిప్ అన్నది, అంటే జనవరి ఎండింగ్ వరకు. సో మీరు ఆ పుట్ ఆప్షన్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేసుకోమని చెప్తాను. ఇన్ఫోసిస్ సూర్యదేవ్ గారు. సో ఇన్ఫోసిస్ విషయానికి వస్తే ఇన్ఫోసిస్ చాలా షార్ప్గా 710 దగ్గర నుంచి 660 వరకు కరెక్షన్ అయితే రావడం చూస్తున్నాం. సో మన ఫ్యూ డేస్ బ్యాక్ కూడా దాన్ని షార్ట్ సెల్ ఇవ్వడం జరిగింది 680 జోన్ దగ్గరలో. సో టార్గెట్ కూడా రావడం చూస్తున్నాం. సో ఈ రోజు మీరు ఈ లెవెల్లో ఫ్రెష్గా షార్ట్ సెల్లింగ్ వెళ్ళడం కన్నా కొద్దిగా బౌన్స్ వచ్చిన తర్వాత 670 675 ఆ జోన్ దగ్గర మళ్ళీ రీస్టార్ట్ అన్న చేసుకోవచ్చు అని భావిస్తున్నాను నేను. సో మీరు ఈ రేంజ్లో అయితే కొద్దిగా రికవరీ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా రికవరీ వచ్చిన తర్వాత 670 ఆ జోన్ వస్తే అక్కడ మీరు ఫ్రెష్గా షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీరు లాంగ్స్ అయితే బిల్డప్ చేయొద్దని చెప్తాను. ఓవరాల్గా ఐటీ సెక్టర్లో రాబోయే రోజుల్లో కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. రాజేంద్రన్ మెయిల్ చేశారు. జిఎస్ఎస్ ఇన్ఫో 19 రూపీస్లో తీసుకున్నాను. ఈ స్టాక్ అరౌండ్ 120కి రీచ్ అయింది. ఇది ప్రాఫిట్ ఏమైనా బుక్ చేయమంటారా, ఇంకా వెయిట్ చేయమంటారా? ఈ స్టాక్ ఏదన్నారు? జిఎస్ఎస్ ఇన్ఫో. ఎక్కడ పే చేశారు? అరౌండ్ 19 రూపీస్. మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. షార్ప్గా ఒక 65 రేంజ్ నుంచి ఒక అప్ సైడ్లోకి వెళ్ళినప్పటికీ ఒక హయ్యర్ లెవెల్స్లో ఒక టెక్నికల్ ఇండికేటర్స్ అనేది సజెస్ట్ చేయట్లేదు, అంటే సపోర్ట్ చేయట్లేదు ఈ బౌన్స్ని. కాబట్టి నా ఉద్దేశంలో ఇది నెగిటివ్ డైవర్జెన్స్గానే తీసుకోవాల్సి ఉంటుంది. సో వీలైనంత వరకు మీరు ప్రాఫిట్లో ఉంటే కనుక ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఇక్కడ నుంచి ఒక నెగిటివ్ డైవర్జెన్స్ ఎఫెక్ట్ వస్తే కనుక మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్లోకి మారే అవకాశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. నరేష్ కుమార్ మెయిల్ చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా 1500 షేర్స్ని 117లో తీసుకున్నాను. వ్యూ ఏంటి అని అడుగుతున్నారు. ఫర్దర్గా ఈ స్టాక్ ఎలా ఉండొచ్చు? బ్యాంక్ ఆఫ్ బరోడా సెల్ అండ్ రైజ్ మోడల్లోనే ఉందని చెప్పొచ్చండి. సో మనకు ప్రీవియస్గా 160 రేంజ్ నుంచి షార్ప్ సెల్ ఆఫ్ తర్వాత కొద్దిగా కౌంటర్ ట్రెండ్లోకి ఎంటర్ అవుతుంది. ప్రజెంట్ ఇది 116 దగ్గర ఒక చిన్న రెసిస్టెన్స్ ఉంది, దానిపైన 125 దగ్గర ఇంకా నెక్స్ట్ రెసిస్టెన్స్ అన్నది ఉంది. సో ఓవరాల్గా నా ఉద్దేశం ప్రకారం అయితే సెల్ అండ్ రైజ్ అనే చెప్తాను బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఒక బౌన్స్లో మీరు ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ఒకసారి దీంట్లో బేరిష్నెస్ అనేది బిగిన్ అయితే మళ్ళీ ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే అండి, సత్య మెయిల్ చేశారు. టాటా ఎలక్సీ ఏ ప్రైస్ లెవెల్లో బయింగ్కి వెళ్ళమంటారు లాంగ్ టర్మ్కి అని అడుగుతున్నారు. అండ్ L&T ఫైనాన్స్ 162లో హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇది నెక్స్ట్ ఏ లెవెల్ వరకు వెళ్ళొచ్చు అంటారు? ఎగ్జిట్ ఏమైనా అవ్వమంటారా ఇందులో? ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? టాటా ఎలక్సీ.
డెఫినెట్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ అయితే లాస్ట్ ఫ్యూ డేస్గా కంటిన్యూస్గానే అప్ సైడ్లోకి మూవ్ అవుతున్న స్టాక్ అని చెప్పొచ్చు. సో కీలకంగా చెప్పాలంటే ఇది 151, 152 ఆ జోన్ని అయితే ఒకసారి బ్రేక్అవుట్ చేయడం చూస్తున్నాం. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రమే మీరు దీన్ని కంటిన్యూ చేయమని చెప్తాను. దీనికి నెక్స్ట్ రెసిస్టెన్స్ 170 దగ్గరలో ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సో 170 జోన్ వస్తే కనుక 170 నుంచి 175 ఆ జోన్ దగ్గర మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ టాటా ఎలక్సీ అన్నారు. టాటా ఎలక్సీ మేజర్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉందండి. సో మీరు దీంట్లో ఫ్రెష్ లాంగ్స్ బిల్డప్ చేయడం కన్నా కొద్దిగా అవాయిడ్ చేయమని చెప్తాను. సో మేజర్గా అది 1400 ఆ జోన్ దగ్గర నుంచి రీసెంట్గా షార్ప్ డిక్లైన్ రావడం చూస్తున్నాం 1950 వరకు. సో ఓవరాల్గా ఒక కీలకమైన సపోర్ట్ 1050 పైనే కిందే ట్రేడ్ అవుతుంది కాబట్టి దాని కింద ఉన్నంత వరకు ఈ స్టాక్లో వీక్నెస్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, లాస్ట్ మెయిల్ చూద్దాం. అమ్మాజీ మెయిల్ చేశారు. గ్లెన్మార్క్ 100 షేర్స్ని 682లో తీసుకున్నారు షార్ట్ టర్మ్కి. ఇది ఏ లెవెల్లో ఎగ్జిట్ అవ్వమంటారు అని అడుగుతున్నారు. ఎక్కడ తీసుకున్నారు? 682. అండి 682 దగ్గర తీసుకున్నారు. నా ఉద్దేశంలో ఇది ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఒక కీలకమైన రెసిస్టెన్స్ అయితే బ్రేక్అవుట్ చేయడం చూస్తున్నాం. ప్లస్ ప్రస్తుతానికైతే సెల్లింగ్ ఇండికేషన్స్ ఏమి ఇంకా రాలేదు కాబట్టి ఉన్న పొజిషన్స్కి మీరు 665 ఆ జోన్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకొని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ఇది 710 పైన సస్టైన్ అయితే కనుక మళ్ళీ న్యూ హైస్ వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సురేదేవ్ గారికి ఫైనలీ మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక ఫ్యూ పాయింట్స్ రికవరీ అనేది రావడం మనం చూస్తున్నాము. బట్ స్టిల్ కొంతవరకు కన్సాలిడేషన్ ఫేజ్ అనేది మార్కెట్స్లో కనిపిస్తూ ఉంది. సో ఈ టైంలో ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఉంటారు? చాలా మనకు లాస్ట్ ప్రీవియస్ ఫ్యూ డేస్గా గమనిస్తే చాలా లోయర్ లెవెల్స్ నుంచి షార్ప్ బౌన్స్ రావడం చూసాం కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి కొద్దిగా 10,900 పైన సస్టైన్ అవుతున్నప్పటికీ నా ఉద్దేశంలో సెకండ్ హాఫ్లో ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా మనకి నిన్న అనుకున్నట్టు గ్లోబల్ మార్కెట్స్ నుంచి కొద్దిగా వార్నింగ్ సిగ్నల్స్ రావడం చూస్తున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మన మార్కెట్స్లో కూడా అంత స్ట్రాంగ్గా ఉన్నట్టయితే నేను భావించట్లేదు. ప్రస్తుతానికి కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ రాబోయే రోజుల్లో సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ రావడానికి నేను అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి లాంగ్స్ ఉంటే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఫ్రెష్ లాంగ్స్కి మాత్రం కొద్దిగా దూరంగా ఉండమని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. సో వియాస్ ప్రెజెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ 56 పాయింట్స్ నెగిటివ్గా 10,910 వద్ద ట్రేడ్ అవుతూ ఉండగా సెన్సెక్స్ 180 పాయింట్స్ అప్ నెగిటివ్ సైడ్తో 36,303 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 130 పాయింట్స్ నెగిటివ్గా 27,167 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తుంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ ఎట్ 11 AM. 12 noon మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టేడియం. మధ్యాహ్నం భోజనం చేయగానే చాలా మందికి నిద్ర ముంచుకొచ్చేస్తుంటుంది. కాసేపు పడుకుంటే తిరిగి హుషారు పుంజుకున్నట్టు అనిపిస్తుంది. ఇది నిజమేనని పరిశోధనలు కూడా చెప్తున్నాయి.